రైట్. November 2 డేట్. హోంవర్క్ బిట్స్ ఒకసారి చెక్ చేద్దాం. 1 డే వచ్చేసి 1 or 2. రైట్. November 2 చూడండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 14th one. Question number 14. Neon has 2 isotopes. Neon has 2 isotopes. 2 isotopes. Andro one neon 20, another one neon 22 with 2 isotopes. If atomic weight, average atomic weight, neon average atomic weight of neon is 20.2. 20.2. Then the ratio of relative abundances of isotopes అన్నారు. Then the ratio of relative abundances the isotopes is అంటే రిలేటివ్ అబండెన్సెస్ అడిగాడు మనకు. ఇక్కడ ఆప్షన్ 1 తీసుకుంటే మనకు 1:9, ఆప్షన్ 2 వచ్చేసి 9:1, ఆప్షన్ 3 70%, ఆప్షన్ 4 80% రిలేటివ్ అబండెన్స్ అడిగాడు. ఇక్కడ యావరేజ్ అటామిక్ వెయిట్ ఇచ్చినప్పుడు ఒకసారి ఫార్ములా మీకు డైరెక్ట్గా చెప్తున్నాను, ఒకసారి గుర్తుంచుకోండి. ద యావరేజ్ అటామిక్ వెయిట్ ఈక్వల్ టు డైరెక్ట్ ఒకటేంటి నియాన్ X% అనుకున్నారు. అనదర్ వన్ నియాన్ వచ్చేసి మనకు నియాన్ 1 is the X. సరే, నియాన్ 22 X% అనుకుంటే ఇదేమవుతుంది మనకు టోటల్ 100 కాబట్టి 100 - X% అవుతుంది. 1 is the X% అనుకుంటే అనదర్ వన్ ఏమవుతుంది మనకు 100 - X% అవుతుంది. బట్ ఒకటి X అనుకుందాం, ఒకటేమో 100 - X అనుకుందాం. ఓకేనా? రైట్. ఒకసారి చెక్ చేద్దాం. రైట్. రైట్. ఇక్కడ ఒకసారి చూడండి, ఒకటేమో X అనుకున్నాం, ఒకటేమో అనదర్ వన్ ఏమో 100 - X అనుకున్నారా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 20 × X% ప్లస్ 100 - X ఇంటూ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు మనకు 22 అటామిక్ నెంబర్ బై ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు మనకు టోటల్ ఎంత 100కి ఈక్వల్ ఉంటుంది. యావరేజ్ అటామిక్ వెయిట్ ఎంత ఇచ్చారు 20.2. 20.2 ఈక్వల్ టు 20 × X కాబట్టి 20X అనుకుంటున్నాను. ప్లస్ 100 × 22 కాబట్టి ఏమవుతుంది మనకు 2200 మైనస్ ఆఫ్ 22X బై 100. ఇక్కడ 20.2 కాబట్టి దీన్ని క్రాస్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేసుకుంటే 20 ఈక్వల్ ఎంత వస్తుంది మనకు 20 ఇది 22 మైనస్ 22X కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేసినట్టు మనకు 2X అవుతుందిరా. ఇక్కడ 22,000 వస్తుంది, 2200, ఇక్కడేమో 2X అవుతుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ 2Xని తీసుకొద్దాం. 2200 మైనస్ 2X మిగులుతుంది. ఈ 2X తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తున్నాం. 2X ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 2200 మైనస్ 2020. బట్ X ఈక్వల్ టు ఏమొస్తుందంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే X ఈక్వల్ టు ఇక్కడ 20 మిగులుతుంది, 20/2 సారీ 180. ఓకేనా? ఇక్కడ డిఫరెన్స్ ఎంత 200 - 20 అంటే 180/2
అంటే x ఈక్వల్ ఎంత వస్తుందంటే మనకు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 90% వస్తుంది. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత అంటే 90 అవుతుంది. ఇంకోటి అనుకున్న 100 మైనస్ ఎక్స్, కాబట్టి 100 మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 100 మైనస్ 90 అంటే ఇది 10% అవుతుంది. సారీ, ఇక్కడ ఇది ఎక్స్ అనుకున్నాం కదా, ఒకసారి చిన్న నియాన్ ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి, 20 అనేది నియాన్, కాబట్టి ఇది ఎక్స్ అవుతుంది. ఇది ఏమవుతుందంటే మనకు 100 మైనస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఎంత 90 ఉంది. 100 మైనస్ ఎక్స్ అంటే ఏంటి మనకు నియాన్ 22, ఎక్స్ ఏంటి మనకి ఇక్కడ నియాన్ 20. కాబట్టి రేషియో తీసుకుంటే నియాన్ 20 అండ్ తీసుకుంటే ఇదేమో 90 ఉంది, ఇదేమో 10 ఉందిరా. కాబట్టి రేషియో ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 9:1. కాబట్టి రేషియో ఈజ్ అంటే 9:1. కాబట్టి నియాన్ 20 ఏమో x% అనుకుంటే నియాన్ 22 ఏమో 100 మైనస్ ఎక్స్, కాబట్టి 100 మైనస్ ఎక్స్ అంటే మనకి ఇది దేని అవుతుంది మనకు నియాన్ 22. ఇక్కడ ఎక్స్ దేని అవుతుంది మనకి, ఎక్స్ దేని అనుకున్నాం నియాన్ 20, కాబట్టి నియాన్ 20. నియాన్ 20 ఏమో 90% ఉంటే నియాన్ 22 ఎంత పర్సెంట్ ఉంది, 10% ఉంది. రేషియో ఎంత అంటే మనకు 9:1. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ వచ్చేసి మనకు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సెకండ్ ఆప్షన్ ఇది రైట్ అంటే 9:1. కాబట్టి ఇది నోట్ చేస్తాం. రైట్ అంటే కీ సెకండ్ వన్ రా. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి ఒకసారి. 15th క్వశ్చన్ రా, ద వేపర్ డెన్సిటీ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్, ద వేపర్ డెన్సిటీ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్, ఇథైల్ ఆల్కహాల్ యొక్క వేపర్ డెన్సిటీ అడిగాడు. ఆప్షన్ 1 ఒకసారి చూడండి 46, ఆప్షన్ 2 23, ఆప్షన్ 3 92, ఆప్షన్ 4 69. ఇక్కడ వేపర్ డెన్సిటీకి మనకు మాలిక్యులర్ వెయిట్ రిలేషన్ తెలుసు కాబట్టి దాని ప్రకారం చేద్దాం. మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ అని తెలుసు. సో వేపర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ బై 2, ఇది ఫార్ములా. మాలిక్యులర్ వెయిట్ బై 2. మరి ఇథైల్ ఆల్కహాల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత ఒకసారి చూద్దాం. ఇథైల్ ఆల్కహాల్ అంటే మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది ఇక్కడ మనకు 46. కార్బన్ 2 ఉన్నాయిరా, 2 కార్బన్స్ అంటే 24, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, 24 + 6 అంటే 30, 30 + ఆక్సిజన్ 16 అంటే 46. కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే మనకి ఇక్కడ 46. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. కాబట్టి 46/2 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకు 23. కాబట్టి వేపర్ డెన్సిటీ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఎంత అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 సెకండ్ వన్ 23 అవుతుంది. కాబట్టి కీ ఎంత అంటే ఇక్కడ మనకు 2, కాబట్టి సెకండ్ వన్. వేపర్ డెన్సిటీ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అన్నప్పుడు మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. సో వేపర్ డెన్సిటీ ఈక్వల్ ఎంత వస్తుందంటే మాలిక్యులర్ వెయిట్ బై 2. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆల్కహాల్ ఎంత ఉందంటే 46, 46/2 అంటే 23. కాబట్టి ఇలా నోట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th వన్ చూడండి. 16th క్వశ్చన్ ఓకేనా. రైట్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ అన్నాడు. maximum number of atoms present in, maximum number of atoms present in. right, option wise చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ 14 grams of carbon monoxide, 14 grams of carbon monoxide. ఆప్షన్ 2 చూడండమ్మా 2 grams of హైడ్రోజన్. ఆప్షన్ 3 చూడండి 11.2 liters ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఎట్ ఎస్టిపి. ఆప్షన్ 4 1.5 గ్రామ్ ఆటమ్స్ ఆఫ్ హీలియం. రైట్, ఇవి మనకున్నటువంటి ఆప్షన్స్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అడిగారు, మీకు ఫార్ములా ఇక్కడ ఇస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఆటమ్స్కి నెంబర్ ఆఫ్ ఆటమ్స్. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్కు ఫార్ములా ఏంటి మనకు, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ అటామిసిటీ. రైట్,
ఇది మనకున్న ఫార్ములా. అంటే వెయిట్ ఇచ్చినప్పుడు వెయిట్ తీసుకుంటాం మాలిక్యూల్స్ కాబట్టి డైరెక్ట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్. కాబట్టి దీన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ అటామిసిటీ కూడా కన్సిడర్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ వన్ ఈ ఫార్ములా మనకు తెలుసు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి. ఓకేనా, 1 by 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, వెయిట్ ఎంత 14 grams. కాబట్టి 14 బై మాలిక్యులర్ వెయిట్ ఎంత మనకు CO అంటే మనకు కార్బన్ ఎంత 12, ఆక్సిజన్ 16, 12 + 16 అంటే 28 ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ అటామిసిటీ. 2 atoms ఉన్నాయి, కార్బన్ 1 ఆక్సిజన్ 1. కాబట్టి అటామిసిటీ ఎంత 2. కాబట్టి 14 by 28, 14 1 జా 14 2 జా 2కి 2 క్యాన్సిల్ అంటే ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్. కాబట్టి అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి ఎక్కడ అంటే 14 grams ఆఫ్ COలో తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 2 grams ఆఫ్ హైడ్రోజన్ అన్నాడు. 2 grams ఆఫ్ హైడ్రోజన్ బట్ వెయిట్ ఎంత 2, H2 అన్నప్పుడు గ్యాస్ కాబట్టి 2 ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి ఇవి కూడా 2. కాబట్టి 2కి 2 క్యాన్సిల్ అయింది కాబట్టి 2n ఆటమ్స్ ఇంటూ 2n ఆటమ్స్ ఆఫ్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి 2n. నెక్స్ట్ 11.2 liters ఆఫ్ నైట్రోజన్. లీటర్స్లో ఇచ్చాడు 11.2 liters ఇచ్చినప్పుడు STP వాల్యూమ్ తీసుకున్నాం. కాబట్టి 11.2 by 22.4 ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ నైట్రోజన్ అంటే 2 atoms కాబట్టి 2. 11.2కి ఇక్కడ 2 times 2 క్యాన్సిల్ అయింది కాబట్టి మనకి ఎంత మిగులుతుంది అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్. కాబట్టి n atoms ఇస్ దేర్. నెక్స్ట్ 1.5 grams ఆఫ్ హీలియం అన్నాడు. బట్ 1.5 వెయిట్ అటామిక్ వెయిట్ హీలియం, అటామిక్ వెయిట్ ఆఫ్ హీలియం ఎంత మనకు 4 ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ ఒక ఆటమ్ సింగిల్ ఆటమ్ హీలియం. సో ఎన్ టైమ్స్ పోతుంది ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 4 1 జా 4 పాయింట్ తీసుకుంటే 4 3 జా నెక్స్ట్ 4 8 జా అప్రాక్సిమేట్గా నియర్గా వేస్తున్నాం అంటే 0.38. ఇదేమో n ఆటమ్స్, ఇదేమో 2n ఆటమ్స్, ఇదేమో n ఆటమ్స్. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇందులో ఉన్న 2n ఆటమ్స్. కాబట్టి హైయెస్ట్ ఉంది ఎంత అంటే మనకు 2n ఆటమ్స్. కాబట్టి ఆప్షన్ హియర్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ అంటే 2 grams ఆఫ్ హైడ్రోజన్. కాబట్టి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కాబట్టి కీ ఎంత అంటే మనకి ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా నోట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 0.004 grams ఆఫ్ మెగ్నీషియం అన్నట్టు. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 0.004 grams of magnesium will be అన్నాడు. magnesium will be ఓకేనా. ఎన్ని ఆటమ్స్ ఉంటాయి మెగ్నీషియం? ఆప్షన్ 1 ఒకసారి చూడండి, 4 × 10⁻20. ఆప్షన్ 2 8 × 10⁻20. ఆప్షన్ 3 10⁻20. ఆప్షన్ 4 6 × 10⁻20. 6 × 10⁻20. రైట్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మన ఫార్ములా తెలుసు, ఇంతకుముందే చూసినాం. బట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ అటామిసిటీ. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. కాబట్టి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అవగాడ్రో నెంబర్ ఇంటూ అటామిసిటీ యాజ్ తీసుకుంది. రైట్. వెయిట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు ఒకసారి చూడండి, 0.004 బై మెగ్నీషియం కాబట్టి మెగ్నీషియం ఆటమ్ 24. అవగాడ్రో నెంబర్ ఎంత 6 × 10⁻23. అటామిసిటీ ఎంత అంటే 1. కాబట్టి ఇక్కడ 6 1 జా 6 4 జా 4కి 0.1 అంటే 10⁻−2 రాస్తున్నాం. 10⁻−3 ఇంటూ 10⁻23. దీనికి 4 times క్యాన్సిల్ అయింది. 4కి ఇది 0.1 అంటే 10⁻−3. కాబట్టి దీని వాల్యూ ఎంత 10⁻−3. కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది 10⁻20. కాబట్టి ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్
0.004 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం అంటే ఎంత 10⁻20. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఎంత వస్తుందంటే మనకు వచ్చేసి థర్డ్ ఆప్షన్. అంటే ఇక్కడ కీ వాల్యూ ఎంత అంటే 3 రా. కాబట్టి కీ వచ్చేసి 3. ఇది పర్ఫెక్ట్గా నోట్ చేసుకోండి. ఓకే, రైట్.